వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోలో ఆదివారం ఎపిసోడ్ లో రీలోడ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్ లో రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లో టేస్టీ తేజ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈయన సీజన్ 7 లో అందించిన ఎంటర్టైన్మెంట్ మామూలుది కాదు. టాస్క్లు పెద్దగా ఆడకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే షోలో 8 వారాలు కొనసాగాడు. కానీ అతని దురదృష్టం కారణంగా ఫ్యామిలీ వీక్ కి ముందు వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. టేస్టీ తేజ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు హౌస్ లోకి రావడానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ రియాలిటీ షో తేజ జీవితాన్ని మార్చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు ఒక యూట్యూబర్ గా కేవలం సోషల్ మీడియా ఆడియన్స్ కి మాత్రమే పరిచయం ఉన్న టేస్టీ తేజ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దీంతో షో నుండి బయటకు వెళ్లిన తర్వాత మనోడికి వచ్చిన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని యూట్యూబ్ ఛానల్ రీచ్ కి 10 అంకెలు పెరిగింది. పెద్ద హీరోలు సైతం తమ సినిమా ప్రమోషన్స్ కోసం టేస్టీ తేజాన్ని ఉపయోగించుకునేవారు. అలా బయటకు వచ్చిన తర్వాత లక్షలు సంపాదించాడు టేస్టీ తేజ. ఒకప్పుడు రెస్టారెంట్స్ కి వెళ్లి ఫుడ్ వీడియోలు చేసుకునే టేస్టీ తేజ 15 కొత్త రెస్టారెంట్స్ ని ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా వెళ్లి రిబ్బన్స్ కత్తిరించే స్థాయికి వెళ్లాడు. అంతేకాదు తన సొంత కష్టంతో సంపాదించిన డబ్బులతో తేజ ఒక టీ షాప్ ని ప్రారంభించాడు. అది గ్రాండ్ సక్సెస్ అవడంతో ఏకంగా 20 బ్రాంచ్లను ప్రారంభించి బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. స్టార్ మా, ఈటీవీ వంటి ఛానల్స్ లో ఈయన పలు ఎంటర్టైన్మెంట్ షోల్లో కూడా పాల్గొనేవాడు. ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ఆయన స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షో కిరాక్ బాయ్స్ కిరాక్ లేడీస్ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అలా మంచి క్రేజ్ ని సంపాదించిన టేస్టీ తేజ ఇప్పుడు సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు గేమ్స్ కూడా అదరగొడతాను అని చెప్పి లోపలికి వెళ్ళిన ఈయన ఎలా ఆడతాడో చూడాలి. ఈ సీజన్ లో పాల్గొనేందుకు టేస్టీ తేజ వారానికి 4,50,000 రూపాయలు తీసుకున్నాడని సమాచారం. ఇక హౌస్ లో తన ఆటతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో, ఎన్ని రోజులు హౌస్ లో కొనసాగుతాడో చూడాలి.